సో ఇప్పుడైతే మొత్తం రాష్ట్రం కూడా తిరిగి చూసేది జెడ్పీటీసీ, ఎంపీటీసీ, మున్సిపల్ ఎలక్షన్స్ కోసం నోటిఫికేషన్ కూడా పడబోతుందని చెప్పేసి వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఈసారి విజయం ఏ పార్టీకి సాధించే అవకాశాలు ఉన్నాయంటారు? ప్రతి ఒక్కరు కూడా సిద్ధంగా ఉన్నారు ఈసారి ఎలక్షన్స్ కి. మరి సీఎం అయితే బీఆర్ఎస్ ని క్లీన్ స్వీప్ చేస్తాను అని చెప్పేసి వ్యాఖ్యలు చేశారు. మరి నిజంగానే చేయగలిగే అవకాశాలు ఉన్నాయంటారా? మరి చేసేస్తారంటారా? ఈరోజు అందరు చూస్తున్నారు, ప్రజలందరూ గమనిస్తున్నారు ఏం జరుగుతుందనేది. కావాల్చుకొని కక్షపూర్తిగా మన హరీష్ అన్నన్ కానీ కేటీఆర్ గారిని కావాల్చుకొని బదనాం చేయాలని చెప్పేసి గ్రేటర్ హైదరాబాద్ ఎలక్షన్లో వీళ్ళని తొక్కాలని చెప్పేసి ప్రయత్నం తప్ప ఇంకా ఏం లేదు. ఖచ్చితంగా 100% చెప్తున్నాను. మేము ఖచ్చితంగా మొన్న ఎలక్షన్లో జరిగినటువంటి సర్పంచ్ ఎలక్షన్లో మేము 40% మేము విజయం సాధించాము. అదేవిధంగా ఈసారి ఖచ్చితంగా మేము 100%గా మేము 98%గా మేము ఖచ్చితంగా మేము గ్రేటర్ హైదరాబాద్లో టీఆర్ఎస్ జెండా రెపరెపలాడుతూ ఖచ్చితంగా అని చెప్పి చెప్తున్నాను. రేవంత్ రెడ్డి గారు ఓన్లీ మాటలు చెప్తున్నాను కానీ ఉడతలు పెంచుతా అంత ఉష్టానుగా మాట్లాడుతున్నాడు. స్కూటీలు ఇస్తున్నాడు, స్కూటీ ఇచ్చారా? ఇవ్వలేదు. తులం బంగారం ఇస్తా అని చెప్పి తులం బంగారం ఇచ్చినా ఇవ్వలేదు. షాదీ ముబారక్ ఇవన్నీ కేసీఆర్ గారు ఇవన్నీ పెన్షన్ ధర ఇస్తా అని చెప్పిండు. 4,000 2,500 నుంచి 4,000 ఇస్తా అని చెప్పిండు. 4,000 ఇచ్చిందా? ఇవ్వలేదు. అంటే ప్రతి ఒక్కరు హామీలు ఇవ్వకుండా ఓన్లీ కేవలం ప్రజలను మభ్యపెట్టి ఆ బస్సు ఫ్రీ బస్సు ఇచ్చి ఆ బస్సును అందరూ గొడవడడం తప్ప అమ్మాయి అంతా లేడీస్ అంతా. అసలు బస్సు ఆగుతుందా? చెయ్యితే బస్సు ఆగేది బీఆర్ఎస్ గవర్నమెంట్లో. ఇప్పుడు బస్సు ఆగుతుందా? బస్సు ఆగితే లేడీస్ చూడగానే బగాంజీగా స్పీడ్ వెళ్ళిపోతున్నారు. అంటే ఆ విధంగా ఒకసారి చూడండి ఎలా కాలయాపన జరుగుతుందో. ఖచ్చితంగా 100% బీఆర్ఎస్ గవర్నమెంట్ జిహెచ్ఎంసీ ఎలక్షన్లో ఖచ్చితంగా విజయం సాధిస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ మున్సిపల్ ఎలక్షన్లో కూడా తెలుస్తుంది. ఈ ఒక నెక్స్ట్ స్టెప్ మాత్రమే దీనివల్ల తెలిసిపోద్ది ఎవరైందనేది. సో ఈసారి పోటీలోకి మనకి కవితక్క కూడా చేరబోతుందని అనేసి వినిపిస్తుంది. మరి బీఆర్ఎస్ నుంచి పక్కకి వెళ్ళిన తర్వాత ఆమె జాగృతి పార్టీ నుంచి పార్టీని సృష్టిస్తామని చెప్తుంది. మరి సింహం గుర్తుతోటి నేను పోటీలోకి దిగుతున్నానని కూడా చెప్తుంది. మరి దిగితే ఏ విధంగా ఉంటుందంటారు? అప్పుడు దిగితే ఏముంటుంది, బీఆర్ఎస్ గవర్నమెంట్ ఆల్మోస్ట్ ఆల్ మేము మంచి హై రేంజ్లో వచ్చేస్తాం. ఖచ్చితంగా 100% మేమే గెలుస్తాము. ఎందుకంటే ప్రజలకు తెలుసు ఎవరేంది అనేది. కేటీఆర్ గారు, కేసీఆర్ గారు, రేవంత్ రెడ్డి చేసినటువంటి అందరికీ అర్థమవుతుంది ఎవరేం చేస్తున్నారు అనేది. ఖచ్చితంగా మా జిహెచ్ఎంసీ ఎలక్షన్లో విజయం సాధిస్తామని చెప్పి హృదయపూర్వకంగా తెలియజేస్తున్నాము.